నమస్కారం, ఇది మీ తెలుగు టెక్. సో ఈ రోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే టాప్ 5 అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ గురించి చూడబోతున్నాము. సో ఆ లిస్ట్ లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఏమేమి చూసారంటే ఫస్ట్ స్మార్ట్ ఫోన్ గురించి ఆల్రెడీ వచ్చి కంపెనీ వచ్చి మనకి టీస్ చేయడానికి వచ్చి స్టార్ట్ చేస్తారు. అవునండి, ఇదే వచ్చి మనం పోకో లాంచ్ గురించి మాట్లాడుతున్నాం. కంపెనీ వచ్చి ఆల్రెడీ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అని చెప్పి న్యూ పోకో కమింగ్ ఫర్ ఇండియా అని చెప్పి టీస్ చేస్తున్నారు. బట్ ఏ పోకో ఫోన్ అని చెప్పి చెప్పలేదు. ఇప్పుడు వచ్చి మనం వచ్చి రివీల్ చేస్తాము. సో మొత్తంగా మనకు వచ్చి ఇండియాలో 2 పోకో కొత్త మోడల్స్ వచ్చి మనకి సర్టిఫై అయింది. ఈ రెండిట్లో ఏదో ఒక మోడల్ వచ్చి ఇప్పుడు లాంచ్ చేయొచ్చు, లేదంటే 2 ఫోన్స్ కూడా ఈ లాంచ్ ఈవెంట్లో మనకి లాంచ్ చేయొచ్చు. ఏమేమి స్మార్ట్ ఫోన్స్ చూసారంటే ఫస్ట్ వచ్చి మనకి పోకో M2 Pro అని చెప్పి ఒక స్మార్ట్ ఫోన్ వచ్చి మనకి సర్టిఫై అయింది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి స్పెసిఫికేషన్స్ వచ్చి మనకి ఎక్కువగా లీక్ అవ్వలేదు. బట్ లీక్ అయిన ఒక విషయం చూసారంటే ఇది ఆల్మోస్ట్ రెడ్మీ నోట్ 9 Pro Max అని చెప్పారు. సో రెడ్మీ నోట్ 9 Pro Max తీసుకొని మనకి దాంట్లో 60 Hz డిస్ప్లే ఉంది. దీంట్లో వచ్చి ఒక 90 Hz 120 Hz వేస్తారు. ప్రైసింగ్ చూసారంటే దానికన్నా కొంచెం తక్కువ పెట్టి పోకో ఫోన్ బ్రాండింగ్ ఇద్ద వచ్చి మనకు అమ్మచ్చు. సో ఖచ్చితంగా ఒక మంచి విషయమే. ఆల్రెడీ రెడ్మీ నోట్ 9 Pro Max వచ్చి ఒక మంచి స్మార్ట్ ఫోన్. సో దీంట్లో ఎక్స్ట్రా మనకి రిఫ్రెష్ రేట్ అంతా ఇచ్చి కొంచెం చీప్గా అమ్మారంటే ఖచ్చితంగా సూపర్ డూపర్ డీల్గా ఉంటుంది. నెక్స్ట్ చూసారంటే మనకి పోకో F2 Pro. సో పోకో F2 Pro మీ అందరికీ తెలుసు, రెడ్మీ K30 Pro చైనాలో అదే స్మార్ట్ ఫోన్ వచ్చి మనకి పోకో అని చెప్పి పేరు మార్చి ఇండియాలో లాంచ్ అవబోతున్నారు. సో నెసెసరీ మనకి చెడ్డ విషయం కాదు, సూపర్ అయిన విషయం. ఎందుకంటే మనకి రెడ్మీ K30 Pro వచ్చి ఒక బీస్ట్ అయిన స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. మీరు స్పెసిఫికేషన్స్ వచ్చి వినండి. మనకి సూపర్ AMOLED డిస్ప్లే ఇచ్చారు, స్నాప్డ్రాగన్ 865 ఇచ్చారు, UFS 3.1 స్టోరేజ్ వచ్చి ఇచ్చారు, మనకి 6GB RAM 8GB RAM వచ్చింది, వైఫై 6 సపోర్ట్ వచ్చింది. సో అన్ని ఫ్యూచర్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ కి కావాలో అన్ని వచ్చి మనకి దాంట్లో ఇచ్చున్నారు. ప్రైసింగ్ చూసారంటే మీరు 20,000 రూపీస్ ప్రైసింగ్ అంతా ఎక్స్పెక్ట్ చేయలేరు. పోకో F1 లాగా ఈజీగా చూసారంటే మనకి ఒక 30,000 రూపీస్ ఉంటుంది. బట్ 30,000 రూపీస్ ఉన్నా కూడా చాలా ఒక వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అని చెప్పి మనం ఈజీగా వచ్చి చెప్పేయచ్చు. నెక్స్ట్ చూసారంటే ఇది వచ్చి ఈ రోజే మనకు వచ్చి సర్టిఫై అయింది ఇండియాలో. ఇది వచ్చి రియల్మీ X3. అవునండి, రియల్మీ వాళ్ళు X2 వచ్చి ఎంత పాపులర్ అయిన స్మార్ట్ ఫోన్ అని చెప్పి మీకు తెలుసు. సో దాని తర్వాత రియల్మీ X3 వచ్చి దాని సక్సెసర్ అని చెప్పొచ్చు. దీంట్లో వచ్చి మనకి సూపర్ AMOLED డిస్ప్లే వచ్చి ఇస్తున్నారు. ప్రాసెసర్ విన్నాక నేను కూడా షాక్ అయ్యా, మీరు కూడా షాక్ అవుతారు. సో ఏం ప్రాసెసర్ అని చెప్పి గెస్ చేయండి. సో దీంట్లో వచ్చి స్నాప్డ్రాగన్ 855 వచ్చి ఇస్తున్నారు. అవునండి, 855 వచ్చి ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్లో వచ్చి అయిపోతున్నారు. ప్రైసింగ్ చూసారంటే మనకి మోస్ట్ ప్రాబబ్లీ ఒక 22,000 రూపీస్ చేస్తారు. ఎందుకంటే మనకు ఆల్రెడీ వాళ్ళ X2 Pro వచ్చి మీకు తెలుసు మనకి 27,000 రూపీస్కి ఏదో సేల్ అవుతుంది. ఇప్పుడు చూసారంటే ఇది వచ్చి మనకి ఈజీగా వచ్చి ఒక 20,000 రూపీస్కి వచ్చి ప్రైస్ చేస్తారు. సో 20,000 రూపీస్కి ఒక AMOLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 855 8GB RAM అంటే బాబోయ్ సూపర్ డూపర్ వర్త్ వచ్చి ఉంటుంది. వెయిట్ చేసేది ఖచ్చితంగా ఒక మంచి విషయం. నెక్స్ట్ చూసారంటే మనకి హానర్ ప్లే 4 Pro. అవునండి, హానర్ ప్లే వచ్చినప్పుడు అది ఎంత మంచి స్మార్ట్ ఫోన్. అది వచ్చి పోకోకి ఒక స్టాండర్డ్ సెట్ చేసింది చెప్పి మీ అందరికీ తెలుసు. దాని తర్వాత హానర్ వాళ్ళు వచ్చి చాలా సైలెంట్గా ఉన్నారు. హానర్ వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు చూసారంటే మళ్ళీ దానికి ఒక సక్సెసర్ వచ్చి లాంచ్ అయిపోతున్నారు, అదే హానర్ ప్లే 4 Pro. సో హానర్ ప్లే 4 Pro స్పెసిఫికేషన్ చూసారంటే మనకి కిరణ్ 990 చిప్సెట్ వచ్చేస్తున్నారు. ఇంతవరకు మనకు తెలిసింది ఇది ఒకటే, దీని తర్వాత మనకి ఏం స్పెసిఫికేషన్స్ తెలియదు. బట్ కిరణ్ 990 చిప్సెట్ వచ్చి ఎంత మంచి చిప్సెట్ అని చూసారంటే మనకు ఆల్మోస్ట్ చూసారంటే స్నాప్డ్రాగన్ 865 వచ్చి మనకి ఛాలెంజ్ చేయగలుగుతుంది. బట్ ఎందుకు ఇంత చీప్గా వాళ్ళ వల్ల ఈగలుతున్నారని చూసారంటే మనకి ఇప్పుడు స్నాప్డ్రాగన్ అంటే స్నాప్డ్రాగన్కి వచ్చి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఫీజు కట్టాలి. బట్ ఇక్కడ వీళ్ళు ఎవరికి ఫీజు కట్టడానికి అవసరం లేదు, ఎందుకంటే అది వచ్చి సొంత హువావే చిప్సెట్. బట్ దీంట్లో ఒకే ఒక కాన్ చూసారంటే గూగుల్ ప్లే సర్వీసెస్ వచ్చి ఉండదు. సో గూగుల్ ప్లే సర్వీసెస్ గురించి హువావే వాళ్ళు అంటే హానర్ త్వరగా ఏమైనా ఒక డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ చూసారంటే మనకి IQ Z1 5G. సో ఈ IQ Z1 5G ఆల్రెడీ వచ్చి చైనాలో వచ్చి లాంచ్ అయిపోయింది. స్పెసిఫికేషన్స్ ఒక క్రేజీగా ఉంది, మీరు వచ్చి స్పెసిఫికేషన్స్ వచ్చి వినండి. దీంట్లో వచ్చి అంటే MediaTek Dimensity మనకి 1000+ చిప్సెట్ వచ్చి ఇస్తున్నారు. 144 Hz మనకి రిఫ్రెష్ సెట్ వచ్చి ఇస్తున్నారు. గేమర్స్, PUBG గేమర్స్ అయినా, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫోర్ట్నైట్ గేమర్స్ అంతా మీరు వచ్చి మీకు ఖచ్చితంగా ఒక హెవెన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసారంటే మనకి డిస్ప్లే వచ్చి AMOLED డిస్ప్లే ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చి 6GB RAM మనకి లేదంటే 8GB RAM ఉంటుంది. 128 256GB ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది. 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ప్రైసింగ్ అంతా అనుకోండి ఒక 30,000 40,000 కాదండి, మనకి 25,000 రూపీస్కి వచ్చి అయిపోతున్నారు. సో ఖచ్చితంగా ఇది వచ్చి ఒక క్రేజీ అయిన డీల్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఫైనల్ అయిన స్మార్ట్ ఫోన్, నేను వెయిట్ చేసే స్మార్ట్ ఫోన్, మీరు వెయిట్ చేసే స్మార్ట్ ఫోన్ అదే OnePlus Z అండి. ఫస్ట్ అంతా మనం OnePlus Z వచ్చి ఒక పుట్టి రూమర్ అనుకున్నాం. దాని తర్వాత మనకి పీట్ లవే కన్ఫర్మ్ చేశారు OnePlus వచ్చి ఒక చీప్ స్మార్ట్ ఫోన్ వచ్చి చేయబోతుందని చెప్పి. ఇప్పుడు గీక్ బెంచ్లో కూడా స్పెసిఫికేషన్స్ లీక్ అయింది. మనకి స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ ద్వారా పోయి ఇది వచ్చి ఒక కిల్లర్ ప్రాసెసర్, 5G సపోర్ట్ ఉండి ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసారంటే మనకి దీంట్లో 12GB ఆఫ్ ర్యామ్ ఉంది అని చెప్పి మనకి లీక్ అయింది. సో హయ్యర్ వేరియంట్లో 12GB ఉన్నా, నార్మల్ వేరియంట్లో మనకి 8GB ఉంటుంది. ప్లస్ మనకు వచ్చి ఆక్సిజన్ వాయిస్ వచ్చి ఇస్తారు. సూపర్ AMOLED
డిస్ప్లే ఉంటుంది, 30 వాట్ మనకి వ్రాప్ ఛార్జింగ్ వచ్చి ఇస్తారు. ప్రైసింగ్ చూసారంటే మనకి ఈజీలీ 25,000 to 30,000 రూపీస్ లోపల చేస్తారు. సో 25,000 to 30,000 రూపీస్లో చేస్తే గ్యారంటీగా ఈ ఫోన్ వచ్చి హాట్ కేక్స్గా వచ్చి సేల్ అవుతుంది. మనకి లాంచ్ ఏమైనా చూసారంటే ఆల్మోస్ట్ వచ్చి జూలైలో వచ్చి మనకి జరుగుతుంది. సో ఈ 5 ఫోన్స్కి వెయిట్ చేసేది ఖచ్చితంగా ఒక సూపర్ డూపర్ వర్త్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా రిగ్రెట్ వచ్చి చేయరు. సో ఈ వీడియోకి ఇంత వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చిపోతే లైక్ చేయండి, ఎవరైనా క్వశ్చన్ కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.